రాయ్, బాంబు ఎందుకు పేలలేదో నేను చెప్పనా? మీరు కొంచెం ఇటు జరగండి. ఆల్రెడీ హాస్పిటల్లో నిన్నొక ఫోన్ని చేసి కేసులో ఇరికించినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? కొట్టు బాబు, ఇంకో 4 పీకు. నువ్వేం పెళ్ళానివే రత్నం? నా మొగుడిని కొట్టదు బాబు అని చెప్పకుండా ఇంకా కొట్టంటావేంటి? ఓరి నాయనో, నీ బుర్రకి తట్టిన చెత్త ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే అందరం చచ్చుండేవాళ్ళం. నువ్వు కాదేశ్ బాబు, నేను కొడతానుండు, నువ్వు తప్పుకో. నేను ఆపవే రత్నం, కొట్టకే. అయ్యో అబ్బా, ఆపవే రత్నం, ఆపు. ఇదిగో యశో, నా కోట అయిపోయింది, ఇక మారుతిరావు సంగతి చూడు. ఈ బాంబు ప్లాన్కి నాకు ఏంటి సంబంధం లేదు. ఇదంతా పొలిటీషియన్దే. అతనికి డబ్బులు కూడా ఇచ్చుకోండి. దీంతో నీకే సంబంధం లేకపోయినా ఈ పొలిటీషియన్తో సహచర్యం చేస్తున్న యదవ్వి కదా నువ్వు. పైగా వీళ్ళందరికీ నువ్వు బాసువి, మా నాశనం కోరుకునే మనిషివి. యాక్చువల్గా అయితే ఈ పొలిటీషియన్ కంటే మా కోతి మావకే ఎక్కువ కోటింగ్ పడాలి యష్. నా ఒక్కడికే ఎందుకమ్మా? నువ్వు చెడిపోయింది కాక వీళ్ళందర్నీ చెడగొట్టావు కదా. నీ పాడు ఆలోచనలతో వీళ్ళ మైండ్ని పాడు చేసావు. అందుకే నీకు ఎక్స్ట్రా కోటింగ్. యష్, ఇచ్చే 4 పీకు. బాబు, నా కోటింగ్ అయిపోయింది, ఇక మధువే బ్యాలెన్స్. ఏంటి మావయ్య నువ్వు? జరిగిన దాంట్లో నా భాగం కానీ నా భాగస్వామ్యం కానీ ఏమీ లేదు కదా. మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోయినా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బులు తినాలి, తప్పదు. మావయ్య సింధు, ఆడవాళ్ళ మీద నేను చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా? అస్సలు కాదు యష్. అందుకే నేను చేయి చేసుకోవడమే కరెక్ట్. సింధు, నువ్వు నన్ను కొట్టకమ్మా, నేను మీ మేలు కోరే మనిషిని. మాకు తెలుసు రత్నమక్క, మీరు మంచివారు, పైగా అమాయకులు. మిమ్మల్ని మేమేమీ చెయ్యం, మీరు భయపడకండి. థ్యాంక్స్ అమ్మా. హే, ఇప్పుడు నాకొచ్చే కోపానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేయాలన్నంతగా నా రక్తం మరిగిపోతుంది. మీరు చేసిన దుర్మార్గాలకి ఒక్కసారిగా మీరు చావకూడదు. జైల్లో కూర్చొని చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతూ జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఏయ్ కోతిమావా, నిజానికి నా భర్త బెయిల్ మీద బయటికి రాగానే నిన్ను చంపేస్తానన్నాడు. నేనే ఆపాను. ఎందుకో తెలుసా? నువ్వు చస్తే నువ్వు దాచిపెట్టిన డబ్బు గురించి తెలియకుండా పోతుంది కదా, అందుకే వద్దన్నాను. థ్యాంక్స్ గోడ్లా. బాబు, ఇంతకీ ఆ బాంబు ఎలా మిస్ అయింది? నువ్వు ఆ ఉట్టిలో పెట్టించిన బాంబు ఎలా మిస్ అయిందని అడుగుతున్నారు, చెప్పనా?
సార్ మీరు చెప్పినట్టే ఉట్టిలో బాంబు పెట్టాను సార్. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. అలాగే సార్. ఏం చెప్తున్నావు? ఉట్టిలో ఏం పెట్టావు? చెప్తున్నాడు కదా యష్, బాంబు పెట్టాడని. సార్ ఎందుకు పెట్టారా చెప్పు, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ సార్ అది చెప్పరా, ఎందుకు పెట్టారా సార్. చెప్పు. సార్ సార్ చెప్పరా చెప్పు, ఎందుకు పెట్టావు చెప్పు. సార్ చెప్పరా. ఇదంతా నేను కావాలని చేయలేదు సార్. ఆ పొలిటీషియన్ నాకు డబ్బాస్ చూపించి ఇలా చేయించాడు సార్. సార్ నన్ను వదిలేయండి సార్. యష్, మనల్ని చంపాలనుకునే వాళ్ళకి చావు భయం ఎలా ఉంటుందో వాళ్ళకి పరిచయం చేయాలి మనం. అందుకు ఒక ప్లాన్ ఉంది. ఏంటి సింధు అది? ఇదే మనం చేయాల్సిన ప్లాన్. కరెక్టే సింధు, వాళ్ళని ఇక్కడికి రప్పించి చావుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళిపోయావో చంపేస్తాను. ముందా ఉట్టిలో నుంచి బాంబు తీరా. సరే సార్. వెంటనే వెళ్ళి బాంబుని డిస్మాంటిల్ చేసి నేను చెప్పినట్టు. ప్లాన్ అర్థమైందిగా? అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. చూడండి, ఇంకోసారి ఇలాంటి చెత్త ఐడియాలు వేసుకొని నా ఇంటి మీదకి వస్తే ఇంకా వెయిట్ చేయను, నరికి పోగులు పెడతాను. వండిక్కడ వచ్చే పదవే. ఛా, ఎంత కష్టపడి వేసిన స్కెచ్ ఇలా మిస్ అవుతుంది అనుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల మిస్ అయింది కాబట్టే మనం సేఫ్గా ఉన్నాం. అదే యష్కి ఏమైనా అయ్యుంటే బాంబు పెట్టించి చంపాలనుకున్న నిన్ను, నీతో పాటు ఉన్న నన్ను, నా వెనకున్న మధుని, మొత్తం ముగ్గురిని జైల్లో వేసి బాగా ఎరక్కుమ్మేవాళ్ళు. ఒకసారి ఇలాగే యష్ కోమాలో లేడు, నేను వాణ్ణి పోలీసులకు పట్టిస్తాను, పొడుస్తానని బిల్డప్ ఇస్తూ వెళ్ళావు. ఏమైంది? నువ్వు కేసులో ఇరుక్కున్నావు కదా, అయినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఆ యష్ని చంపాలని ప్లాన్ చేస్తావా? మారుతిరావు అన్నట్టు యష్కేమన్నా జరిగి నువ్వు మళ్ళీ కేసులో బుక్ అయితే నీకు బెయిల్ ఇప్పించడం కోసం నేను లాయర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నీ చెత్త ఐడియాలు నువ్వును. చెత్త ఐడియాలు, చెత్త ఐడియాలు, చెత్త ఐడియాలు. ఇదిగో పొలిటీషనా, ఈ మాత్రం తెలివితేటలు నా దగ్గర లేవనుకుంటున్నావా? బొచ్చెడున్నాయి. ఆ యష్ని ఏమీ చెయ్యలేకో చేత కాకో నోరు మూసుకుని కూర్చోలేదు ఇక్కడ. కోర్టులో జడ్జి గారి ముందు ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసిన కేసులో మనం ముగ్గురం కూడా ఉన్నాము అని చెప్పాడు కాబట్టి మూసు కూర్చున్నాను. ఆల్రెడీ జడ్జి గారు మన మీద పోలీస్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ టైంలో యష్కి ఏమైనా జరిగితే అది మనమే చేశాము అంటారు. అది చెప్పినా వినకుండా వినిపించుకోకుండా ఇలా ఏదో ప్లాన్లు వేసి మమ్మల్ని అందరినీ ఇరికించుకో. ఇదిగో రత్నం గారు, నా వాట కూడా మీరే కుమ్మేయండి. ఇంకోసారి మాకు చెప్పకుండా ఇలాంటి చెత్త ప్లాన్ వేసావో చెత్త కొట్టేస్తానేమనుకున్నావు? ఏహే, అయినా నీ పని ఇలా కాదు. ఇంటికి పద, ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. నడు. అమ్మో, చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అరే మారుతిరావు, ఇక మీదట యశు సింధుల మీదే కాదురా, వీడి మీద కూడా కన్నేసి ఉంచాలి. లేకపోతే నువ్వేం
బీ కేర్ఫుల్ రా. ఆ దేవుడి చల్లని దీవెనలు మన మీద ఉన్నాయి యష్. అందుకే ఇవాళ మనకి పెద్ద గండం తప్పింది. నిజమే సింధు, ముందుగా మనం చూసాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లో అందరూ చాలా ప్రమాదంలో పడేవాళ్ళు. ప్రేయష్, మీ అమ్మ చాలా భయపడుతుందిరా. ఏమైందన్నా? అమ్మెందుకు భయపడుతుంది? ఈ బాంబు గురించి తెలిసి ఒకటే కంగారుగా ఉందిరా. అదృష్టం కొద్దీ మీరు ముందుగా బాంబు గురించి తెలుసుకుని ఈ గండం నుంచి గట్టెక్కించారు. ఒకవేళ మీరు పసిగట్టకుండా ఉండుంటే ఎంత ప్రమాదం జరుగుండేదిరా. నువ్వు, సింధు, పిల్లలు, కుటుంబం అంతా ఊహించనంత దారుణం జరిగిపోయేదిరా. నేను కూడా మీ అమ్మకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడైనా ఎవరికేం కాలేదు కదా, అందరం బానే ఉన్నాం కదా. ఇప్పుడంటే దేవుడి దయ వల్ల ఏం జరగలేదురా. అన్నిసార్లు ఇలాగే జరుగుతుందని అనుకోలేం కదా. ముందుగా కీడించి తర్వాత మేలించమంటారు. ఈరోజు బాంబు పెట్టేదాకా వచ్చారంటే రేపింకా దేనికైనా వాళ్ళు తెగిస్తారా. మారుతీరావు పొలిటీషియన్తో ఎప్పటికైనా మనకి ప్రమాదం పొంచి ఉన్నట్టే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదురా. మన చావు కోరుకునే వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. మనకున్న సమస్యలకి ఒక పరిష్కారం చూపించకపోతే మనం చాలా నష్టపోవడమే కాదు, ఎన్నో కష్టాలు కూడా పడతాన్రా. అందుకే ఈ రాత్రికి ఒక స్కెచ్ వేశాను. మళ్ళీ ఏం చేయబోతున్నావు యష్? ఆ పొలిటీషియన్ని ఎలా అయితే హాస్పిటల్కి రప్పించి నా మీద హత్యా ప్రయత్నం చేశాడని కేసులో ఇరికించాము, అదేవిధంగా ఆ మారుతీరావు డబ్బెక్కడ దాచిపెట్టాడో బయటకి లాగబోతున్నాను. ఈ ప్లాన్ గనక సక్సెస్ అయితే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. ఇంతకీ ఏం ప్లాన్ చేసావు యష్? అది మీకు తర్వాత చెప్తానన్నా. మీరు వెళ్ళి అమ్మకి ధైర్యం చెప్పండి. కంగారు పడద్దు నాన్న. నన్ను, సింధునే కాదు, ఈ కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదిగో మారుతిరావు, రేపు ఉదయానికల్లా మా వాటా తేల్చకపోతే బాగా గుర్తుపెట్టుకో, నీ శవం లేస్తుంది. అమ్మో, ఆ రత్నం అన్నంత పని చేస్తుంది. అసలే దాని దగ్గర గన్ను కూడా ఉంది. ఏ టైంలోనే వచ్చి షూట్ చేసి పారేస్తుంది. దేవా, ఏంటి టెన్షన్గా ఉన్నారు? ఏడు చెప్పమంటావురా? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. ఆ డబ్బులు తీస్తే సింధు యశులతో ప్రాబ్లం అవుతుంది, తీయకపోతే రత్నంతో గొడవ అవుతుంది. ఏడు చెయ్యాలి అర్థం కావటం లేదురా. పరిస్థితి చేయి దాటిపోకముందే దీనికి పరిష్కారం ఆలోచించదేవా. ఆలోచిస్తున్నానురా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అంత ఈజీగా ఇప్పటికిప్పుడే పరిష్కారం దొరకదు, కానీ ఓ పని చేయండి దేవా. ఏటో చెప్పు. ఈ నైట్కి 2 పెగ్గులు వేసుకుని పడుకోండి. రేపు పొద్దున్న లేచి ఫ్రెష్గా ఆలోచించండి. మందు తెమ్మంటారా? మందా? మందు వద్దురా పులే. ఆ సింధు దెబ్బకి మందు అంటేనే భయం పట్టుకుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు దేవా? ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాను. ఇన్ని రోజులు ఆ రత్నం, మధుమేడం, పొలిటీషియన్ తేజ ఇంతమంది డబ్బు ఎక్కడ దాచిపెట్టావని అడుగుతున్నా నా నీళ్ళనే నేను నమ్మను, నేను చెప్పను అంటున్నారు. ఒకవేళ మీకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి కదా దేవా. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? జాగ్రత్తగానే దాచానులేరా. జాగ్రత్త అంటే ఎక్కడ దేవా? ఎక్కడ అంటే అది మన ఇంటిదా. ఏట్రా డబ్బు గురించి కూపీలాగుతున్నావేటి? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావా లేక సింధు యశులకి ఏజెంట్గా ఇక్కడ పనిచేస్తున్నావా? దేవా,
నేను నిజంగా సింధమ్మకి యష్ బాబుకి ఏజెంట్ అయి ఉంటే మీరు ఇన్ని ప్లాన్లు సక్సెస్ చేసి ఉండేవాళ్ళ? చెప్పండి. అది నిజమే, కానీ డబ్బు గురించి నాకు మాత్రమే తెలిసి ఉండాలి. అలా ఉంటేనే డబ్బు సేఫ్గా ఉంటుంది. ఛా! ఆ డబ్బు ఎక్కడుందో చెప్పబోయి ఆగిపోయాడు. అయినా నేను వదులుతానా ఏంటి? మధు, నువ్వు నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు తేజ. ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులే. నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? త్వరలో ముహూర్తం టైంకి ఏకాంతంలో మనిద్దరం కలవబోతున్నాం కదా. ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచిస్తూ కంగారు పడుతున్నావు కదూ. అయ్యో, నా టెన్షన్ ఒక దాని గురించి అయితే తేజ ఆత్రం ఇంకో దాని గురించి. ఏకాంతం పేరు చెప్పి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. టెన్షన్ పడకు మధు, అంతా సాఫీగానే జరిగిపోతుంది. దేవుడో! తేజ, నీకా ధ్యాస తప్ప ఇంక వేరే ధ్యాస ఉండదా? నేను ఏది ఆలోచించినా దాని గురించి అని నువ్వెలా ఫీల్ అవుతావు? నువ్వు నిద్రపోకుండా ఈ టైంలో ఆలోచిస్తూ తిరుగుతుంటే మన ఏకాంతం గురించి అనుకున్నాను మధు. కాదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ పొలిటీషియన్ ఉట్టిలో బాంబు పెట్టించాడు కదా. అయినా మధు, ఆ పొలిటీషియన్కి బుద్ధుందా? ఆ ఉట్టిలో బాంబు పెడితే యశ్ వాళ్ళతో పాటు మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఆ మాత్రం ఆలోచన ఉండదా ఆయనకి? అంత ఆలోచనే ఆయనకుంటే హాస్పిటల్కి వెళ్ళి కేసులో ఎందుకు ఇరుక్కొనొస్తాడు? నా పాయింట్ అది కాదు తేజ. ఉట్టిలో బాంబు పెట్టిన విషయం మీ తమ్ముడు సింధు ముందుగానే పసికట్టి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాళ్ల ప్రాణాలకి ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత సింధు మీ తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోరు, మనల్ని నిద్రపోనివ్వరు. మనకి ఏదో విధంగా చెక్ పెట్టడం కోసం ఖచ్చితంగా ఈ పాటికే ప్లాన్ రెడీ చేసుంటారు. మన మీద రివెంజ్ తీర్చుకోవటం కోసం మా మావయ్య దగ్గరున్న డబ్బు బయటికి లాగటమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఆలోచనలకి పదును పెడుతుంటారు. యష్, నువ్వు చెప్పినట్టే పిల్లల్ని నిద్రపుచ్చాను. ఈ రాత్రికి మనం ఏం చేయబోతున్నాం? మీ కోతి మావ డబ్బు ఎక్కడ దాచాడో తెలుసుకోబోతున్నాం. ఎలా యష్? చెప్తాను. మిడ్నైట్ 12 గంటలకి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంతకంటే ముందు సిద్ధార్థకి కాల్ చేయాలి. ఇప్పుడు సిద్ధార్థకి ఫోన్ ఎందుకు యష్? రేపు మార్నింగ్ జడ్జి గారి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాలి. దేనికి? డబ్బు తీసుకొని మనం జడ్జి గారిని కలిసి ఆయనకి డబ్బుని హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఆ డబ్బు మన చేతికి అందకుండా ముందుగానే జడ్జి గారి అపాయింట్మెంట్ ఎందుకు యష్? డబ్బు గురించి మనకి తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. నా మాట విను. ఆ డబ్బు మనకి దొరికిన తర్వాత జడ్జి గారి అపాయింట్మెంట్ తీసుకుందాం. సింధు, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. కన్ఫామ్గా ఇవాళ నైట్ ఆ డబ్బు మొత్తం మన చేతికి వస్తుంది. అది కాదు యష్. ప్లీజ్ సింధు, ఇంకేం మాట్లాడొద్దు.
యష్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? చెప్పేష్. సిద్ధార్థ్, రేపు మార్నింగ్ 10 గంటలకి మనం జడ్జి గారిని కలవాలి. ఆ మారుతిలో దాచిపెట్టిన డబ్బుని తీసుకొని వస్తున్నాం. నిజం యష్? అవును, నువ్వు జడ్జి గారి అపాయింట్మెంట్ తీసుకో. యష్, ఆర్ యూ కాన్ఫిడెంట్? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సిద్ధార్థ్. ఈరోజు రాత్రికే ఆ డబ్బు ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయబోతున్నాను. నిజమైన దోషుల్ని కోర్టు బోర్డులో నిలబెడతాం. ఓకే యష్, జడ్జి గారి అపాయింట్మెంట్ నేను తీసుకుంటాను. నువ్వు నిజంగా డబ్బు మొత్తం తీసుకురాగలిగితే చాలా ఈజీగా నువ్వు ఆ కేసు నుంచి బయటపడచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఉంటాను సిద్ధార్థ్. బాయ్. మావయ్య ఆ డబ్బు ఎక్కడ దాచాడో వీళ్ళకి తెలిసిపోయిందా? అందుకే అంత కాన్ఫిడెంట్గా జడ్జి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? యష్, దేంట్లో వెళ్తున్నావు? చెప్తాను రా. ఇదెలా అరేంజ్ చేసావు? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఆ చెప్పు లాయరు. మీరు కొట్టేసి దాచేసిన జనాల డబ్బు రేపు కోర్టులో జడ్జి గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారంట సార్. నిజంగా యష్కి నేను డబ్బు ఎక్కడ దాచానో తెలిసిపోయిందా? అమ్మో, డబ్బు అక్కడ సేఫ్గా ఉందో లేదో ఇప్పుడే చూడాలి. సింధు, మీ కోతిమావ డబ్బు దాచిన ప్లేస్కే వెళ్తున్నాడు. ఫాలో అవుదాం పద సింధు. రా.